నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. 11 మూవీ. ఈ మూవీ గురించి టీజర్ అలాగే ట్రైలర్లో మనందరం చూసాం. అలాగే May 16th మూవీ రిలీజ్ కాబోతుంది. సో ఇవి చూసిన తర్వాత మూవీ ఎలా ఉండబోతోంది, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయన్న ఇది అందరిలో ఉంటుంది. సో దానికి సంబంధించి మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి మూవీ టీం మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో అండి అందరికీ నమస్తే. సో ముందుగా నవీన్ గారు, థ్రిల్లర్ జానర్లో చాలా మూవీస్ వచ్చాయి, గతంలో కూడా మనం చూసాం. సో నవీన్ చంద్ర గారిని ఇంప్రెస్ చేసిన ఎలిమెంట్స్ ఏంటి ఇందులో స్పెషల్లీ? తను పెట్టడానికి కారణం 11 అని పెట్టారు టైటిల్. ఆ 11 లేయర్స్ ఆఫ్ దిస్ ఫిలిం నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ప్రత్యేకంగా తన దగ్గర స్క్రీన్ ప్లే సెన్స్ చాలా బాగుంది. కథ చెప్పేటప్పుడు కూడా నాకు స్క్రీన్ ప్లే ఎలా ఉండబోతుందనే అలా చెప్పారు కదా. అండ్ ఈ కథకి బలం కథ, స్క్రీన్ ప్లే అండ్ యాక్టర్స్, వీటిని మించి మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ, మొత్తం అన్నీ ఒక మీరు చూసిన ఇంతకుముందు థ్రిల్లర్స్కి ఇది భిన్నంగా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మీ ట్రైలర్ చూసింది ఏదైతే ఉందో అదొక పర్స్పెక్టివ్ అంతే. సినిమాలో చాలా పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. సో అది నిజంగా మీకు చాలా సర్ప్రైజ్ చేస్తాయి. నేనైతే ఒక విషయంలో బెట్ కాస్త కావాలైతే, సినిమాలో ఒక 45 నిమిషాల సన్నివేశం మీరు ఇప్పుడు వరకు ఏ సినిమా, ఏ థ్రిల్లర్లో, ఎలాంటి ఈ సస్పెన్స్ థ్రిల్లర్స్, ఈ సైకో థ్రిల్లర్స్లో చూసుంటారు. 45 minutes, ఒక 40-45 minutes. ఓకే. సో అది నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇట్ రియలీ సర్ప్రైజ్ ఆడియన్స్ 100%. అది సో అంత కాన్ఫిడెంట్ ఉన్నాయి సినిమా మీద. ఓకే, అంతకుముందు వచ్చిన మూవీస్లో ఎక్స్పెక్ట్ చేయనిది అనొచ్చా? 100%. నేను చేసిన సినిమాలు ఇంతకుముందు వచ్చే థ్రిల్లర్స్లో ఆ పాయింట్, ఆ విషయాన్ని ఎవరు టచ్ చేసి ఉండరు. అది ఓన్లీ లోకేషే టచ్ చేశారు. ఓకే, యా, అది నా కాన్ఫిడెన్స్ ఈ సినిమా మీద. ఓకే. సో అది రివీల్ చేస్తారు ఇంటర్వెల్ బాయింగ్ ముందా తర్వాత? సినిమాలో ఉంటుంది. నేను 40 minutes అని చెప్పాను. ఫస్ట్ 40 minutes, మధ్యలో 40 minutes, ఎండ్ 40 minutes. బట్ అదేంటి సర్ప్రైజ్ ఏ టైంలో వస్తుందో తెలియదు కదా, ఆ టైం చెప్పకూడదు. బట్ ఆ టైం పీరియడ్ చెప్పాను నేను మీకు. మీ క్వశ్చన్స్ మళ్ళీ అడుగుతాను. ఓకే, హలో లోకేష్ గారు. సో మీరు ఈ స్టోరీ అనుకున్నప్పుడు సో నవీన్ చంద్ర అనే ఎందుకు యాప్ట్ అనిపించారు మీకు? ప్రొడక్షన్ కమిట్ చేసిన తర్వాత ఒక హీరో, వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ ఏ హీరో. సో ఫ్రాంక్లీ స్పీకింగ్ తెలుగులో మేము కాన్సన్ట్రేట్ చేయలేదు, తమిళ్లోనూ కాన్సన్ట్రేట్ చేసాం. సో అప్పుడు ఫ్రెండ్ ఒకరు నవీన్ సార్ అని నాకు సజెస్ట్ చేశారు. బట్ నవీన్ సార్ నాకు తెలుసు, నాకు యాక్టర్గా ఐ నో హిమ్ వెరీ వెల్. నేను తెలుగు సినిమా బాగానే ఫాలో అవుతున్నాను. సో నాకు ఐ నో నవీన్ చంద్ర సార్. సో నాకు నవీన్ చంద్ర సార్ ఈ స్క్రిప్ట్ కరెక్ట్గా నా ఎక్స్పెక్టేషన్స్కు కరెక్ట్గా ఉండాలని నాకు ఒక థాట్. సో ఐ జస్ట్ క్యాషువల్గా మీట్ చేసి స్టోరీ నరేట్ చేస్తుంది. నేను ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను స్టోరీ చెప్పేప్పుడు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని ఆ మైండ్ నాకు ఏం లేదు. యాక్చువల్లీ ఐ వాస్ వెరీ క్లియర్ స్లేట్ యాక్చువల్లీ. బట్ ద వే ఈ రిసీవ్స్ ద స్టోరీ, మనం నరేట్ చేసేప్పుడు మనకు ఆపోజిట్లో రియాక్ట్ చేసే పర్సన్ గురించే మనకు నెక్స్ట్ స్టోరీని ఎలా నరేట్ చేయాలని ఒక ఐడియా వస్తుంది. సో ద వే ఈ రిసీవ్ ద స్టోరీ, ఇట్ మేక్స్ మీ excitement. It makes me very excited to narrate better. So I didn't thought about that end of that scenario. Yes చెప్తారా, నో చెప్తారా అలా. ఒక పర్సన్ నా స్టోరీని ఇంట్రెస్ట్గా వింటున్నారు. సో నాకు అది హ్యాపీగా ఉంది. సో ఐ క్యాష్ నరేట్ ద స్టోరీ టు హిమ్. ఇది స్టోరీ నరేట్ చేసిన తర్వాత ఐ జస్ట్ కమ్ అండ్ టెల్ మీ అండ్ హగ్ మీ, వీఆర్ డూయింగ్ దిస్ బ్రో. నైస్. సో అంటే నరేట్ చేస్తున్నప్పుడు తను రిసీవ్ చేసుకునే విధానం, అంటే తన ఎక్స్ప్రెషన్స్ అవి చూసి తను కనెక్ట్ అయ్యారని మీకు అర్థమైపోయింది? అవును. రైట్. నేను ఇప్పుడు ఒక డైరెక్టర్గా నేను రాసేప్పుడు ఈ స్పాట్లో ఆడియన్స్ వచ్చి ఎగ్జైట్ అవుతున్నారు, ఈ స్పాట్లో కన్ఫ్యూజ్ అవుతున్నారు, మనకు ఒక బేసిక్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, అది అది అందరి దగ్గర అది కనిపించదు. సో బట్ యాస్ ఎక్స్పీరియన్స్, సో every second, every place, what I am expecting is doing that. So that was very interesting to narrate a story for a director to any persons. ఇప్పుడు ఒక కథ బిల్డ్ చేయాలంటే ఒక డైరెక్టర్ కానీ ఏ సిచ్యువేషన్లో రాశారో, ఎక్కడ కూర్చున్నారో, తన లైఫ్లో అది ఆ కథ ఎంత ఇంపార్టెంట్, తన కెరియర్కి ఎంత అవసరము, తన ఫ్యామిలీకి ఎంత అవసరము, తన డ్రీమ్స్కి ఎంత అవసరం, అది రాసుకున్నప్పుడు 1 సంవత్సరమా, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు
కానీ వినేటప్పుడు మనం మొత్తం ఫోకస్ పెట్టి మనం ఉన్నది మొత్తం పెట్టి వినకపోతే జస్ట్ ఎస్ నో వల్ల చాలా డిసిషన్లు చాలా సిచ్యువేషన్లు మారిపోతాయి. ఇప్పుడు ఆ రోజు నేను ఏదో లతాజిక్గా ఒక డైరెక్టర్ వచ్చారు, కథ చెప్పారు, విన్నాను, ఓకే అండి చెప్తానండి. నైట్ 1 o'clock ఫినిష్ చేసాం. నైట్ 10 o'clock నేను ఇన్స్పెక్టర్ రిషి షూటింగ్ ఫినిష్ చేసి వచ్చాను. అప్పుడు చెప్పారు అదే ఒక డైరెక్టరు ఒక యాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక క్యారెక్టరు ఒక కథను చెప్పేటప్పుడు వాళ్ళు ఏదో ఒక ఆలోచించే రాసుంటారు. ఫస్ట్ వాళ్ళ ఆలోచనని వినేంత కెపాసిటీ మనకు ఉంటేనే కథ వినాలి. సో ఆ కెపాసిటీ తెచ్చుకొని మనం ఆ కాన్షియస్నెస్లో ఉన్నామంటే అప్పుడు విన్నాం అనుకోండి, వాళ్ళ క్రియేషన్కి ఒక వాల్యూ ఇచ్చినట్టు ఉంటుంది. వాళ్ళ టైం, వాళ్ళ రిజెక్షన్. ఎందుకంటే ఈ కథలు ముందు వేరే ఆర్టిస్ట్ దగ్గర వెళ్ళి ఉంటారు, ముందు వేరే ప్రొడ్యూసర్స్ దగ్గర ఉంటారు, అక్కడ రిజెక్ట్ అయిందా, ఎస్ అయిందా, అవన్నీ దాటి వాళ్ళు ఒక స్టేట్ ఆఫ్ మైండ్లో వచ్చి ప్రతి యాక్టర్ని అలా అప్రోచ్ అయినప్పుడు మనం చాలా కాన్షియస్గా ఉండి ఆ వాల్యూ, ఆ టైం మనం ఇచ్చి నిజంగా ఆ ఒక డిసిషన్ నిజంగా కరెక్ట్ అయిందనుకోండి, దిస్ ఈజ్ వాట్ హ్యాపన్స్. ఎస్, ఐ సెడ్ ఎస్ ఇమీడియట్లీ అండ్ టుడే వీ గాట్ అ డేట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ May 16th అండ్ వీఆర్ రిలీజింగ్ అవర్ ఫిలిం. ఎస్, మీరు అన్నట్టుగా చాలా ఎఫర్ట్స్ పెట్టి ఒక కథ అనేది రాసుకుంటారు. మీరు అన్నట్టు ఎన్ని సంవత్సరాలు అవ్వచ్చు, నెలలు అవ్వచ్చు. ఆ నరేషన్ టైంలో మీరిచ్చే రెస్పాన్స్ కానీ లేకపోతే మీ నుంచి మీ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో అదే అనేది వాళ్ళకి సాటిస్ఫాక్షన్. ఇప్పుడు చాలా మంది చెప్తుంటారు చూడండి, పడ్డ కష్టం అంతా స్క్రీన్ మీద అనుకున్న అవుట్పుట్ వచ్చిన తర్వాత, ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత కష్టం అంతా మర్చిపోయామని. సో దానిలో సగం ఫస్ట్ నరేషన్ తర్వాత హీరో రియాక్షన్ బట్టే అయిపోతుంది. వాళ్ళు అక్కడే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అవును బియాండ్ దట్. అవును, ఎస్. సో రవివర్మ గారు, సో చాలా రోల్స్లో మిమ్మల్ని చూసాం, చాలా మూవీస్లో మేము. సో ఎక్కువగా నెగిటివ్ రోల్స్లో చూసాం కాదా? పాజిటివ్ ఉన్నాయి, ముందు నెగిటివ్ ఉండి రాఖీ క్షణం దాకా కొద్దిగా స్ట్రాంగ్ నెగిటివ్, దాని తర్వాత 1 or 2 ఓకే మంచిగా మారిపోయా. జాగ్రత్త. ఫస్ట్ నేను చెప్పినది కరెక్టే కదా? అంటే నౌ ఐఎమ్ ఇన్ అ ప్లేస్ వేర్ ఐ క్యాన్ బి ఎనీథింగ్ అనమాట. అట్లీస్ట్ ఇండస్ట్రీ ఈజ్ ఆల్సో టేకింగ్ మీ దట్ వే. సో అదొకటి. సో ఇంకా డిఫరెంట్ రోల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం రవి గారు మీ నుంచి. సో ఇప్పుడు 11 మూవీ గురించి చెప్పండి. సో ఇప్పుడు రవి గారి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎలా చూడొచ్చు? మూవీలో చూడండి అని మాత్రం చెప్పదు కొంచెం. అంటే దీనిలో నేను ఆబ్వియస్లీ మీకు థ్రిల్లర్ జానర్ అనేటప్పటికీ వీ కెనాట్ డిస్క్లోజ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అది ఆ కండిషన్ ఉంది. కాకపోతే నా లక్ ఏంటంటే నవీన్ గారు చెప్పిన ఆ 40 నిమిషాల్లో నేను కూడా ఉంటాను, అంతవరకు చెప్పగలను. అంతవరకు అంటే బట్ సి నేను ఎప్పుడు వస్తుందో చెప్పలేదు కదా, ఎప్పుడు వస్తుందో చెప్పలేదు. నేను అనేది ఏంటంటే ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత ముందా అనేది, ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత ముందా అని కాదు, కానీ నేను కూడా ఆ పార్ట్లో ఒక చిన్న పార్ట్ అయినందుకు చాలా మంచి ఇలా చెప్పేస్తుంటుంది. సో నేను నెక్స్ట్ ఇంకేం రివీల్ చేయకుండా చెప్పేశారు అన్నమాట. అంటే ఒకట్లేదు, బేసికలీ మీరు దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దీస్ థ్రిల్లర్స్. నేనే నాకే అంటే ఫుల్ నా స్టోరీ ఆయన గంటన్నర చెప్పారు నా క్యారెక్టర్ గురించి. ఓ మై గాడ్. కానీ నాకు సినిమా తెలియదు. యాజ్ అన్ యాక్టర్ ఐ డోంట్ నో ద సినిమా, సీరియస్లీ. సినిమా అంతా నాకు చెప్పలేదండి. మేము చేయాల్సిన పార్ట్లు మాత్రం మాకు చెప్పి చేసి పంపించారు. ఈ విషయంలో థ్రిల్లర్ని అంతలా మెయింటైన్ చేశారు. ఇప్పుడు మా అందరిలో మీరు వెయిట్ చేస్తున్నారు ఐ థింక్. అబ్సల్యూట్గా. ఓకే, సో మీ స్టోరీని 1.5 hours చెప్పారా మీకు? నా క్యారెక్టర్ 1.5 hours చెప్పారు. సో నేను అదే అంటున్నా, ఇందాక మీరు అడుగుతూ ఉంటే నవీన్ గారిని, అదొక ఆర్ట్ అండి, అది కూడా ఆర్టే వినడం. ఓకే, అందులోనూ హీరోస్ పర్టికులర్లీ ఒక 2.5-3 గంటల సినిమాని అంత డీటెయిల్గా విని, ఇంకోటి ఏంటంటే ఎన్ని కథలు వింటారో బాబోయ్, మామూలుగా నాకు నేను నిద్రపోతా సగం. అంటే నిద్రపోతా అంటే నా ఏదో డిస్రెస్పెక్ట్గా కాదు, నేను ఏదైనా వింటూ ఉంటే చాలా కాన్సన్ట్రేట్ చేసి విజువల్ వేసుకుంటూ ఇలా ఒక పుస్తకం సీరియస్గా చదివినట్టు ఇంట్రెస్ట్ చేస్తుంది 2 పేజీలు. ఐఎమ్ బ్యాడ్ ఇన్ దాట్ వే. నాకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టేటప్పటికి తెలియని ఒక నిద్రలా వచ్చేస్తుంది, నాకు భయం వేస్తుంది కథ వినాలి అంటే. బట్ లక్కీగా లేదులేండి. దట్ వాజ్ అ వెరీ వెరీ ఎక్సైటింగ్ 1.5 hours that I spent. So I can totally understand how it is very important that hero decides, you know, his scale. వినడం చాలా ఇంపార్టెంట్. చాలా పేషెన్స్ అండ్ క్లారిటీ కూడా.
అంటే క్లారిటీ ఫస్ట్ ఉండాలి. నువ్వు ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నప్పుడు నీకు పేషెన్స్ ఉండాలి. ఉండాలి, టోటల్గా. పేషెన్స్ ఉండాలి. బట్ కొన్ని నెరేషన్ దగ్గర కొన్ని వింటుంటాం, అంటే ఇండస్ట్రీలో ఉన్నారు, మీకే ఎక్కువ తెలియాలి. సో మీరు అదే చెప్తుంటారు, వాళ్ళు ఏదో అవుతుంటారు, కొన్ని జరుగుతుంటాయి కదా. ఒక్కొక్కరు ఒక్కోలా తీసుకుంటారు, ఒక్కొక్కరు ఒకరు అదే సరిగా వినరని, అంటే విన్నట్టు అనిపించలేదని. సో చిన్నవి అవి వస్తూ ఉంటాయి. అది నేను చెప్తాను, అది కూడా వస్తాయి. అమ్మాయిలు సరిగ్గా చెప్పకపోతే వస్తాయి అలాంటి. మేబీ రెండు సరిగ్గా చెప్పకపోతే వస్తాయి. అవును, ఉండొచ్చు. అది కూడా ఉంటుంది. వెనక రీజన్ ఏదైనా ఉండదు. సో యా కిరీట్ చెప్పండి, మనం మాట్లాడదాం. చెప్పండి. అడగండి. మీరే చెప్పాలి, నేను అడగడానికి వచ్చాను. మీరు అడగండి. మీరు 11 గురించి చెప్పండి. 11 అంటే 1 అది కాకుండా 16th రిలీజ్ అవుతుంది. అది సరే, కాకుండా మేము ఎప్పుడు చెప్పేదే కానీ మీకేం అర్థమైందండి పోస్టర్ చూస్తే? మీకు ఎలా, మాకు యాజ్ అన్ ఆడియన్స్, మాకు మేము ఎట్లా టీంలో ఉన్నాం కాబట్టి మీకు పోస్టర్ చూస్తే మీకు ఏం అర్థమైంది? 16th వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. అదొకే, వెళ్తారు మీరు 16th వెళ్తారు, అది ఓకే. బట్ మీకు ఏమనిపిస్తుంది పోస్టర్ చూస్తుంది? అంటే ఇప్పుడు మీరు ఎలా చెప్పకూడదు, ఒక థ్రిల్లర్ మూవీ అనేది మేము ఆ టీజర్ కానీ ట్రైలర్ కానీ చూస్తున్నప్పుడు ఇది ఏంటని తెలుసుకోవాలని ఉంటుంది. బట్ తెలియదు, థియేటర్కి వెళ్ళే వరకు తెలియదు, రివీల్ చేసే అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఏదో జరుగుతుంది, బట్ చాలా సస్పెన్స్ అయితే ఉంది ఇందులో. అది ఎవరా ఫస్ట్ తెలుసుకోవాలి. అది ఒకటి. బట్ మీరు చూసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సహా ఆ సౌండింగ్ కానీ, ద వే మిమ్మల్ని తీసుకెళ్ళటం కానీ వెరీ ఎక్సైటింగ్. ఇట్స్ వెరీ ఎక్సైటింగ్. అంటే ప్రొడక్షన్ హౌస్ అండి, టు గివ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ సౌండ్. సో దీస్ గైస్ సడన్లీ నాకు ఫోన్ చేసి, సార్ మన ఫిలిం రెడ్ చిల్లీస్లో సౌండ్ డిజైనింగ్ అండ్ విఎఫ్ఎక్స్ జరుగుతుంది సార్. సౌండ్ డిజైనింగ్ డిఐ రెడ్ చిల్లీస్లో జరుగుతుంది సార్ అంటే, వాట్ అన్నాడు. ఓకే, షారుఖ్ ఖాన్ స్టూడియోలో మన సినిమా పోస్టర్ వర్క్ జరుగుతుంది, నైస్ అనుకున్నాను. పోస్టర్ ఉంది, పోస్టర్ ఉంది. సో నేను తర్వాత మా సినిమాటోగ్రాఫర్ కార్తీక్ అక్కడ కూర్చొని వర్క్ చేసిన విధానం, బాంబేలో కూర్చొని ఈ సినిమా డిఐ చేశారండి. యూ సీ ద లుక్ ఆ స్క్రీన్లో, ఆ 70mm స్క్రీన్లో విత్ దట్ సౌండ్ ఎఫెక్ట్, విజువల్ ట్రీట్గా ఉంటుంది. థ్రిల్లర్, ఈ స్కేల్ ఆఫ్ థ్రిల్లర్ మీకు నిజంగా ఆ 4 వాల్ ఆ బాక్స్ ఉంది కదా, కూర్చునేటప్పుడు నేను ఛాలెంజ్ పెడతానండి. మళ్ళీ యూ విల్ గెట్ స్టక్ టు ద ఫిలిం. ఓకే, డీవియేషన్ ఉండదు ఆడియన్స్కి. ఎస్, మీరు చెప్పలేదు ఇంకా. అంటే చాలా కరెక్ట్గా చెప్పారు ఆయన. ఇంటర్వ్యూ ఓపెనింగే వాట్ హీ సెడ్ వాజ్, మనం ఇప్పుడున్న జనరేషన్ కానీ, ఇప్పుడున్న టైమ్స్ ఆఫ్ 2025, ఇప్పుడున్న ఆడియన్స్ కానీ ఒక 100 రకాల ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చూస్తుంటాం మనం. అంటే మనకున్న ఆప్షన్సే అన్నీ ఉన్నాయి. కానీ దిస్ ఫిల్మ్ ఈజ్ సో ఎక్సైటింగ్ టు వాచ్. అంటే ఏ రకంగా అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ద రైటింగ్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ద క్యారెక్టర్స్ కానీ, అండ్ ఇట్ ఆల్ బికాస్ ఆఫ్ హిజ్ రైటింగ్ అండ్ హిజ్ డెడికేషన్ అండి. అండ్ ఆయన డెడికేషన్, హార్డ్ వర్క్ వల్లే, అండ్ ఆల్సో ఆయన స్టోరీ మీద అంత నమ్ముతారు కాబట్టి వీఆర్ హియర్. ఐడియల్లీ బికాజ్ ఐఎమ్ హియర్, హీ ఈస్ హియర్ బికాజ్ హీ హ్యాస్ chosen us, he has called us and he has chosen us. Yeah, but like he suggested, అంటే అలా గుర్తుండి యాక్టర్స్ని గుర్తుపెట్టుకుని అలా ఫోన్ చేసి చెప్పడం కూడా పెద్ద విషయం కదండి. సో ఎందుకంటే సినిమాకి సర్కిల్ మారిపోతుంటుంది. సో దేర్ విల్ బి లాట్ ఆఫ్ ఆప్షన్స్ అరౌండ్ యూ. సో మీకు ఈ క్యారెక్టర్కి మనం ఒక క్యారెక్టర్ రాసుకున్న తర్వాత ఆ క్యారెక్టర్లో మనం గుర్తుపెట్టుకుని ఇతనైతే బాగా చేస్తాడు అని గుర్తుపెట్టుకుని ఫోన్ చేయడం అనేది వీ హ్యావ్ టు గివ్ ఇట్ టు ద మ్యాన్ Naveen Chandra garu, and also his hard work on the sets and while performing or throughout the process is very inspiring for the co-actors also. And for us it will be it's a new experience because it's a Tamil sets as well as Telugu film, and Tamil Telugu bilingual కాబట్టి షార్ట్ చేసాం మేము. సో మాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్, కొత్త కైండ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ద కైండ్ ఆఫ్ వర్క్ ఎథిక్, ఇట్స్ కంప్లీట్లీ న్యూ. అండ్ ఆ డెడికేషన్ లెవెల్స్
మీకు సెట్లో వేరే వాళ్ళని చూస్తుంటే మీకు కూడా ఒక పుష్ వస్తుంది. సో అది ఎక్కడ తగ్గకుండా ప్రతిరోజు అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం మామూలు విషయం కాదు. పైగా మనోడు వేరే సినిమాల్లో పోనీ చిన్న సినిమాలా అంటే ఇన్స్పెక్టర్ రిషి అప్పుడే నిన్నే గోతులో పడ్డావయ్యా, అది చాలా వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. గోతులో పడ్డాయి. ఒక 24 hours అక్కడ కొట్టించుకుని మళ్ళీ ఇప్పుడే వస్తున్నా ఫ్లైట్ వేసుకుని అని చెప్తాడు. మళ్ళీ అక్కడే ఆ సెట్లో హీ విల్ బీ దేర్ ఫర్ ఆల్మోస్ట్ more than 10 hours ఆన్ ద సెట్ without going to caravan. That's like we have to give it to him. And for the ఈ సినిమా షూటింగ్లో మెయిన్ లీడ్ యాక్టర్ ఓకే వచ్చారంటే వచ్చారు రెడీ అంటారు కదా. ఇక్కడ కిరీటి వస్తే ఎలా ఉంటుంది? కిరీటికి ఫుల్ ఫ్యాన్స్. మా టెక్నీషియన్స్ అడిగిన డైరెక్టర్ వెన్ హీ కమ్స్ ఆన్ సెట్ అంటే అంతటేనా మచ్చా ఆయ్ మచ్చా తెలుసో తెలీదో వాళ్ళు ఆయ్ మచ్చా అందరూ ఒక వైబ్లో క్రియేట్ చేసి తన షార్ట్లో కూర్చుంటాడు. ఎవ్రీ వన్ విల్ బి ఆన్ సెట్ వెన్ హీస్ పర్ఫార్మింగ్. అవసరంగా ఎక్స్పెక్టేషన్స్ రేజ్ చేస్తాడు. షార్ట్ సరిగ్గా రాలేదనుకోండి అందరూ ఎన్నా మచ్చా ఎన్నా నువ్వు ఏమే పోవేసి ఎక్కువ అంటే కదా ఏమైంది. లేడీ ఫ్యాన్స్ కూడా ఉన్నారా? అలాంటివి మీరు పెట్టకండి. మంది ఇప్పుడే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గురించి మాట్లాడుకుంటాం. మంచి ఇంటెన్స్ ఎమోషనల్ రోల్ అండి. సెట్ లో అందరూ ఉంటారు కదా. బట్ హీ మేడ్ గుడ్ ఫ్రెండ్స్ అక్కడ. చెన్నైలో ఐ థింక్ కొందరు ఫ్రెండ్స్ బాగా చేసుకున్నాడు. అమ్మాయిలు కాదు, అమ్మాయిలు కూడా చేసుకున్నాడు. లైక్ లైక్ మన టీమ్ లో వర్క్ చేసిన వాళ్ళు కూడా లైక్ దే ఆర్ వెరీ గుడ్ విత్ హిమ్. సో బట్ దిస్ ఇస్ అ వెరీ ఇప్పుడు ఆయన చెప్పిన ఏదైతే యూనిక్ ఆస్పెక్ట్స్ ఉంటుందో ఈ సినిమాలో ఇట్ విల్ బి ద మోస్ట్ యూనిక్ థింగ్. అండ్ ఆ షూట్ చేసే సీక్వెన్స్ కూడా ఇట్స్ వెరీ హార్డ్ టు షూట్. వేరే తర్వాత ఫ్యూచర్లో ఈ సినిమా ఎట్లా ఉండిపోతుందంటే ఏదన్నా ఆ టాపిక్ వస్తే ఇది ఒక రిఫరెన్స్ పాయింట్గా ఉంటుంది అనమాట. సో నేను సినిమా చేస్తున్నా మస్తుంది ఇలా చెప్పిన తర్వాత ఏంటి డిఫరెన్స్ అంటే ఆ ఒక్కటి చెప్తే నేను మొత్తం చెప్పేసినట్టు అయిపోతుంది, లైట్ చేసుకో. సో అసలు మేము చెప్పలేము, ఆల్రెడీ చెప్పినట్టుగా చెప్పేసావు. చాలా చెప్పలేము. అదే ఛాలెంజ్ అండి థ్రిల్లర్ ఫిలిమ్స్ లో. అదే చెప్పలేము, చాలా పెద్ద ఛాలెంజ్ అదే. కథ ఉండి కథ చెప్పకూడదు. నాదొక రిక్వెస్ట్ కూడా ఇది నాకు, అంటే రివ్యూవర్స్ కానీ మనకి when the release happens, right, రిలీజ్ అయిన తర్వాత మీరు అన్ని చెప్పండి కానీ ఆ ఒక్క పాయింట్ చెప్పొద్దు ప్లీజ్. మీకు సినిమా చెప్పేలా చేస్తుంది, మన కంట్రోల్ లేదు. చెప్పేలా చేస్తుంది చెప్తున్నా కదా. అంటే బికాజ్ ఆ ఒక్కటి చెప్తే నిజంగా చెప్పద్దు. ఆ ఒక్కటి చెప్తే అంటే నా గురించి కాదు, అది ద క్రక్స్ ఆఫ్ దట్ ఆ పాయింట్ ఒక్కటి చెప్తే, అంటే ఈవెన్ దో దేర్ ఇస్ ఎక్స్పీరియన్స్ వేరేగా ఉంటుంది సినిమా చూడటం. ఆ ఒక్కటి చెప్తే అది ఒక్కటి తెలిసిపోతే వేరేలా ఉంటుందండి. నా ప్రాబ్లం అది. ఐ డోంట్ వాంట్ పీపుల్ ఆపలేము. బట్ లైక్ సి అది నవీన్ గారు అన్నట్టు ఆ మూవీ చూసి వచ్చిన తర్వాత అది అందరితో షేర్ చేసుకుని ఇంకా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు. నేనైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే అనుకోండి, ఏదైనా థ్రిల్లర్ చూసి అనుకోండి, సపోజ్ లొకేషన్ అనుకోండి, దీంట్లో ఆ స్పాయిలర్ ఉంది, నేను నీకు చెప్పాను, నువ్వు ఎవరికి చెప్పొద్దు అంటే ఎవరికి చెప్పొద్దు అంటే చెప్పేయి, ఆగదు కదా, చెప్పేస్తాం. లైక్ నా పర్సనల్ కోరిక, విజ్ఞప్తి అందరికీ, ప్లీజ్ రివ్యూవర్స్ అయినా సరే ఆడియన్స్ అయినా సరే, మీరు చూసి ఎంజాయ్ చేశారు కదా, బాగుంటే బాగుంది వెళ్ళి చూడండి అని చెప్పండి, విచ్ యూ విల్ మోస్ట్లీ సే. సో లేకపోతే మీకు తెలిసింది మాత్రం చెప్పొద్దు అంతే. స్పాయిలర్స్ వద్దు. దట్స్ వాట్ ఐ మీన్. అంటే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నట్టు చాలా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ చాలా వచ్చాయి. ఒక విషయం చెప్పండి, థియేటర్స్కి ఇప్పుడు ఆడియన్స్ రావడం అనేది చాలా తగ్గిపోయింది. అగ్రి చేస్తారా మీరు? రావట్లేదని నేను అగ్రి చేయట్లేదు. తగ్గారు అని తగ్గలేదండి, సమస్య లేదు, లేదండి. అసలేదు. సంక్రాంతికి వస్తున్నాం, తెలుగు సినిమా వస్తున్నారు. కాంటెంట్ ఉండి వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవుతే 2-3 డేస్లో ఆడియన్స్ వస్తున్నారు. ఓకే, సో అయితే లోకేష్ గారు, ఆడియన్స్ వస్తున్నారు అంటున్నారు కాబట్టి, ఇన్ని థ్రిల్లర్ ఈ జోనర్లో ఇన్ని మూవీస్ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఆడియన్ని థియేటర్ వరకు తీసుకురాగలనని మీకు అంత కాన్ఫిడెన్స్ ఏ విధంగా వచ్చింది మీ మూవీతో? బేసిక్గా కంటెంట్. సెకండ్ మళ్ళీ నేను సపోజ్ 40 minutes 45 నిమిషాలు 40 నిమిషాలు ఏం జరిగింది? ఆ సీక్వెన్స్ ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్, అది మీరు థియేటర్లో చూడాలి.
అసలు ఫ్రాంక్లీ స్పీకింగ్ వీళ్ళందరూ ఏదైతే అంటున్నారో రిక్వెస్ట్ ఆ రివీల్ చేసేసినా కూడా Still you want to come and see. దట్ ఈస్ సంథింగ్ అది ఇప్పుడు నేను చెప్పకూడదు, అది మీకు తెలిస్తే కూడా స్టిల్ యూ వాంట్ టు కమ్ అండ్ సీ దట్. ఎగ్జాక్ట్లీ ఇట్ విల్ క్రియేట్ యూ సమ్ ఎగ్జైట్మెంట్ టు యూ. సో బికాస్ యూ నెవర్ సీన్ దట్, మీరు ఇందుకు ముందు చూడలేదు అది. అవును అవును, మొత్తం చెప్పేసినా కూడా మీకు మొత్తం కథ మొత్తం చెప్పినా కూడా ఆ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు భయ్యా చెప్పినట్టు రెడ్ చిల్లీస్లో డిఐ చేసినా కూడా, అలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టినా కూడా, అలాంటి సినిమాటోగ్రఫీ అలాంటి ఎడిటింగ్ ఇచ్చినప్పుడు ఆ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ విత్ ఆల్ ఆడియన్స్ చూస్తే ఆ ఫీల్ వేరే అండి. డెఫినెట్లీ దట్స్ ఎ డిఫరెంట్ ఫీల్. అండ్ థ్రిల్లర్ సినిమాలో అయితే కరెక్ట్గా టైంలో వాళ్ళు అరే అని అరుస్తారు కదా, అది దట్ ఎన్ని ఓటీటీలు వచ్చినా ఎంతమందితో కూర్చొని చూసినా కూడా ఆ ఫీల్ రాదు. సో థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇస్ సంథింగ్ ఎల్స్. యా, we all work hard so much hard work only for that అండి. ఇప్పుడు అంతంత గోతులో పడి అంతంత చేసినా కూడా ఇట్స్ ఆల్ బికాజ్ ఆ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్లో జనాలు ఎంజాయ్ చేస్తుంటే దట్ ఫీలింగ్ ఈజ్ డిఫరెంట్ ఆల్ టుగెదర్. సో సెకండ్, ఇది యూజువల్గా చెప్పేప్పుడు థ్రిల్లర్గా ఒక మూడ్ చెప్పాను. ఇప్పుడు యూజువల్గా నేను మాట్లాడేటప్పుడు కూడా ఈ థ్రిల్లర్ ఏ జనర్ అడుగుతున్నాను, ఇది ఏ జనర్, ఇది డ్రామా థ్రిల్లరా? నాకు ఇది అలా అనిపించలేదు నా ఫిలిం. నాకు పర్సనల్గా నన్ను అడిగితే ఇది ఒక కమర్షియల్ ఫిలిం, ఇది కమర్షియల్ థ్రిల్లర్, బట్ ఇట్స్ ఎ కమర్షియల్ థ్రిల్లర్. ఇది ఈ సెట్ ఆఫ్ థ్రిల్లర్ ఆడియన్స్కి మాత్రం ఇది ఈ ఫిలిం అని మనం చెప్పాలి. ఇట్స్ ఫర్ యూనివర్సల్ ఆడియన్స్. ఇది ఇక కమర్షియల్ థ్రిల్లర్ జానర్ ఏం అడిగితే ఇది కమర్షియల్ థ్రిల్లర్ అని చెప్పాను నేను. హీరోయిన్ గురించి, మిగతా కో ఆర్టిస్టుల గురించి ఫైనల్ నవీన్ గారు మీరు. రియా హరి, అభిరామి మేడం, శశాంక్, కిరీటి, రవి వర్మ, నరేన్ సార్, ఇంకా కొందరు ఆర్టిస్ట్ ఉన్నారు. అందరూ ఆర్టిస్ట్. ది థింగ్ ఈజ్ ద ప్రొడక్షన్ హౌస్ ఈజ్ సో కమిటెడ్ టు ద డైరెక్టర్. బికాస్ డైరెక్టర్, నేను చాలా సినిమాలు చేశాను, ఎక్స్పీరియన్స్ ఉంటే, బట్ ఈ బాండింగ్ నేను చూడలేదు. ఒక డైరెక్టర్కి ఒక ప్రొడ్యూసర్కి ఉన్న బాండింగ్ నేను చూడలేదు. ఇట్స్ మోర్ ఆఫ్ వీళ్ళ ఎగ్జిక్యూషన్ ఎలా ఉందంటే ప్రతిదీ ప్లాన్. వీళ్ళు తీసుకున్న ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఏదైతే ఉందో ప్రతిదీ మీకు సినిమాలో కనిపించింది. అండ్ నేను ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి. అది నా షాట్ కాదు, కానీ మీ ట్రైలర్లో చూస్తే ఒక జీప్ ఇలా రివర్స్ అయి పడుతుంది అనమాట. నాకు ఏ రోజైతే కథ చెప్పారో, ఈ సినిమా సైన్ చేయకముందు కథ చెప్పారు, సార్ ఇలా జీప్ వస్తుంది సార్, జీప్ అలా బ్లాస్ట్ అయ్యి రివర్స్ అయ్యి ఇలా పడుతుంది సార్, అదేంటి టాప్ అయ్యి రివర్స్ అయ్యి ఇలా పడుతుంది సార్, ఇలాగే చూపించారు. మీరు నమ్మరు, షూట్లో ఫస్ట్ టేక్లో తను ఎలా చెప్పాడో అలాగే జీప్ జంప్ కొట్టింది, రివర్స్ అయ్యి అలాగే పడ్డది, ఇంత డిస్టెన్స్లో పడ్డది. ఆ షాట్ 2-3 కెమెరాస్లో మాకు సూపర్గా దొరికింది ఫస్ట్ టేక్లో. అది దెన్ ఫర్ ద బెటర్మెంట్ కెమెరామెన్ ఆస్డ్ ఇంకొకటి చేద్దాం అనేసి, బట్ వీ గాట్ ఇట్ దేర్. హీ వాజ్ దట్ ప్రిసైజ్ ఆఫ్ హిస్ షార్ట్స్. అంత నమ్మకం ఆయనకి. వెరీ డిఫికల్ట్ టు రైట్ థ్రిల్లర్ స్క్రిప్ట్ మచ్. Yeah, లైక్ okay. సో మచ్ డీటెయిలింగ్. అండ్ నేను అన్నట్టుగా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ దే ఆర్ బోత్ ఇన్ Sync. అది చూశాను నేను. అంటే పలుసార్లు చూస్తాం కదా, వెన్ ఇద్దరు చాలా బ్రదర్స్ లాగా. అంటే ఒక రకంగా చాలా బాగా లేదు, ఇది పొరపాటున ఏమైనా డైరెక్టర్ ఇది బాగాలేదు, లేదు బాగుంది, బాగుంది, నువ్వు చేసింది బాగుంది అని రీఅష్యూరెన్స్ ఇచ్చే టైప్ అది. సో వెరీ నైస్. సో ఫైనలీ మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్పదలుచుకున్నారు? మీకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉంది, అది గ్యారంటీ. ఎస్ నవీన్, మీరు ఇప్పుడు దాకా నేను చేసిన సినిమాలు ఎప్పుడూ ప్రోత్సహించారు. యూ లవ్డ్ మై వర్క్ అండ్ ఎంకరేజ్ మీ. అండ్ ఈసారి 11 అనే సినిమాతో May 16th మేము ముందుకు వస్తున్నాం. ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థ్రిల్లర్స్ ఐ హ్యావ్ డన్ ఇన్ మై కెరియర్. చాలా చేజింగ్గా ఉంటుంది ఈ సినిమా ఇది. అండ్ 45 నిమిషాలు. రవి గారు ఫైనల్లీ మీరేం ఇట్స్ చూడండి, బయటికి చెప్పొద్దు ఏది. Okay. స్పాయిలర్స్ చెప్పండి. నో స్పాయిలర్స్. డన్. కిరీటి మీరు చెప్పండి. ప్రేక్షకులందరూ
మీరు థ్రిల్లర్ సినిమాలు నిజంగా ఇష్టపడేవాళ్ళు అండ్ ఎంటర్టైన్మెంట్ అంటే థ్రిల్లింగ్ ఆస్పెక్ట్స్ కూడా విపరీతంగా ఉంటాయి అండ్ మీ పాప్కార్న్ ఎడ్జ్ ఆఫ్ ఎ సీట్ థ్రిల్లర్ టైప్లో ఉంటుంది ఇది. ఎస్పెషల్లీ కొన్ని సీక్వెన్సెస్ మీరు ఎప్పుడు ఇంతవరకు చూడని సీక్వెన్సెస్ మీరు చూస్తారు. అలాంటి సీక్వెన్సెస్ మీరు ఈ సినిమాలో చూసే ఛాన్సెస్ ఉంటాయి. సో మర్చిపోకుండా మీ కుటుంబాన్ని అందరినీ తీసుకెళ్ళి 11 సినిమా May 16th రిలీజ్ అవుతుంది. దయచేసి మిస్ అవ్వకుండా చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. సో 16th రిలీజ్ కాబోయే మూవీ చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.